హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీ ఫ్యాషన్. ఈ వీడియోలో క్రోషా కుచ్చు బంచెస్ చూడండి ఈ విధంగా ఎలా వేసుకోవాలనేది అయితే నేను మీకు చూపిస్తానండి. చాలా బ్యూటిఫుల్గా అనేది ఉంటాయండి. ఈ డిజైన్స్ వచ్చేసి ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉంటున్నాయన్నమాట. నాకు వచ్చేసి ఈ మోడల్ కావాలండి అని చెప్పేసి చేయమని అయితే లోకల్ కస్టమర్స్ అయితే అడిగారండి. ఇక్కడ వచ్చేసి నంబరు 10 నంబర్ నీడిల్ అనేది ఉంటుంది. 0.75 అనేది ఉంటుందన్నమాట. ఇలా తీసుకున్న తర్వాత ఇక్కడ బీడ్ అనేది చూడండి, ఇక్కడ రౌండ్ బీడ్ అనేది ఉంటుంది. ఈ బీడ్తో మనం అనేది క్రోషా కుచ్చు అనేది డిజైన్ అనేది ఎలా వేసుకోవాలనేది అయితే చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి మనకు 6 తీసుకోవాలన్నమాట. థ్రెడ్స్ వచ్చేసి ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఈ రింగ్ బీడ్ని నాట్ అనేది వేసుకోవాలి. ఇలా నాట్ అనేది వేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి ఇట్లా ఒక 2-3 నాట్స్ అనేది వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మనము మేకింగ్ అనేది చేసుకోవాలి. ఈ బంచెస్ అనేది అయితే చూపిస్తాను. చాలా నీట్గా అనేది వచ్చేస్తాయి అన్నమాట. శారీస్కి చాలా బ్యూటిఫుల్గా అనేది ఉంటాయన్నమాట. పట్టు శారీస్ కానివ్వండి, ఫ్యాన్సీ శారీస్ కానివ్వండి, ఎక్కువ ఈ విధంగా బంచెస్ అనేది ఉంటాయన్నమాట. ఎప్పుడు మనము వేసుకునే డిజైన్స్ కాకుండా బీడ్స్తో ఈ విధంగా కూడా మనం వేసుకోవచ్చు అన్నమాట. చూడండి, బిగినర్స్కి ఈ లూప్లో నుంచి ఈ విధంగా తీసుకున్న తర్వాత ఒక 2 నాట్స్ అనేవి వేసుకోవాలి. మళ్ళీ నీడిల్ మీద నుంచి ఈ విధంగా తీసుకొని మనం బీడ్లో నుండి ఇట్లా రెండిటికొకసారి మనం ఈ విధంగా నాట్ అనేది వేసుకోవాలి. ఈ లూప్లో నుండి ఇది డబల్ క్రోషెట్ అని అంటారు. ఇట్లా డబల్ క్రోషెట్ అనేది మనము వేసుకోవాలి. ఇలా వేసుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ మనము ఏదైతే నాట్ వేసుకున్నాం కదా, ఇది వచ్చేసి మనకు మన సైడ్ అంటే లెఫ్ట్ సైడ్ అనేది పెట్టుకొని మనం ఈ విధంగా అల్లుకుంటూ వెళ్ళాలి. డబల్ క్రోషెట్ డిజైన్ అంటారు ఇది. ఇది వచ్చేసి ఈ విధంగా పెట్టుకొని మనం ఇట్లా సగం వరకు ఇదే విధంగా అల్లుకుంటూ వెళ్ళాలి. అంటే 3 స్టెప్స్ అనేవి ఫ్లవర్ మోడల్ అనేది వచ్చేసింది కదా, వాటి కోసం మనం సగం వరకు అనేది ఈ విధంగా అల్లుకోవాలి. ఇక్కడ వచ్చేసి మనకు ఎన్ని క్రోషెట్ అనేది కాకుండా మనము హాఫ్ బీడ్ వరకు అనేది మనం ఈ విధంగా అల్లుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ వచ్చేసి ఇది ఉంది కదా, ఈ పీస్ అనేది ఇట్లా కటింగ్ అనేది చేసేసుకోవాలి థ్రెడ్. తర్వాత ఇలా మనం అనేది సగం అనేది వేసుకోవాలి. సగం రింగ్ బీడ్కి, హాఫ్ రింగ్ బీడ్కి ఇలా వేసుకొని మనము ఇంకొక రింగ్ బీడ్ అనేది తీసుకోవాలన్నమాట. ఇలా వేసుకున్న తర్వాత అంటే ఇక్కడ సగానికి పైగా అంటే ఈ విధంగా తీసుకోవాలి. ఇట్లా తీసుకున్నాక డబుల్ క్రోషెట్ వేసుకున్న తర్వాత చూడండి ఇక్కడ ఇంకొక బీడ్ అనేది ఉంది కదా, ఈ బీడ్ని మనం డైరెక్ట్ సింగిల్ అనేది తీసుకోవాలన్నమాట. సింగిల్ క్రోషెట్ అనేది వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ నీడిల్ మీద నుంచి రెండింటికొకటి ఈ విధంగా మనము డబుల్ క్రోషెట్ అనేది వేసుకుంటూ వెళ్ళాలి. ఈ విధంగా ఇది కూడా సేమ్ ఇప్పుడు మనం ఏదైతే సింగిల్గా అల్లుకున్నామో అదే విధంగా ఈ రెండవ బీడ్ని కూడా మనం అల్లుకుంటూ వెళ్ళాలి. ఇలా అల్లిన తర్వాత మనం వచ్చేసి ఇది డబుల్ క్రోషెట్ అని అంటారండి ఈ ఫ్లవర్ మోడల్లో. ఇలా అల్లుకున్న తర్వాత మనము మూడవది కూడా సేమ్ అదే విధంగా మనం వచ్చేసి 3/4% ఈ విధంగా అల్లుకోవాలంటే సగంకి కొంచెం పైగా అంటే ముప్పావు భాగానికి తక్కువ ఇలా తీసుకోవాలి. ఇట్లా తీసుకున్నాక ఇంకొక బీడ్ కూడా ఈ విధంగా మనం పట్టుకుని ఈ విధంగా డైరెక్ట్ సింగిల్ క్రోషా అనేది వేసుకోవాలి. ఈ విధంగా నాటు ఇలా వేసుకున్నాక మళ్ళీ నీడిల్ మీద నుండి మనము ఈ విధంగా బీడ్లో నుండి తీసుకొని రెండింటికొకటి ఈ విధంగా ఈ లూప్లో నుండి మనము ఇలా అల్లుకుంటూ వెళ్ళాలి. ఈ విధంగా మొత్తం కూడా ఇలా మనం 3/4 భాగం అనేది వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత మనం వచ్చేసి చూపిస్తాను చూడండి ఇలా మనము వేసుకోవాలనేది అయితే చాలా బాగుంటుంది. ఇలాంటి డిజైను మీకు కూడా శారీస్కి కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కానివ్వండి, డిస్క్రిప్షన్లో కానివ్వండి నంబర్ అనేది ఉంటుంది. మీరు మీ శారీ కలర్ అనేది మాకు వాట్సాప్ అనేది చేస్తే మీ కొరియర్ కూడా మీకు ఏ విధంగా ఏ మోడల్ కావాలనేది కూడా మేము చూపిస్తాను అన్నమాట. ఇట్లా మనం డబుల్ క్రోషెట్ అనేది అల్లుకున్న తర్వాత ఇప్పుడు చూడండి ఒక చిన్న పికాట్ అనేది ఉంటుందన్నమాట. ఇట్లా మనం వేసుకుంటూ వెళ్ళాలి. ఆర్డర్ అనేది చేసుకోవచ్చు. కలర్ వచ్చేసి మనకు
మీకు ఎలా కావాలంటే ఇట్లా చిన్న అది వచ్చేసి వచ్చేస్తుంది అనమాట. చిన్న పికౌట్ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు డబల్ క్రోషెట్ అనేది ఇట్లా తీసుకున్న తర్వాత నీడిల్ మీద నుంచి మనం ఇలా తీసుకుంటాం కదా. ఇప్పుడు ఒక 3 అనేది తీసుకొని ఈ పక్కన ఇప్పుడు అల్లుకున్న దాని పక్కనే మనం అనేది ఆ హోల్లో నుండి తీసుకొని మనము ఈ విధంగా అల్లుకుంటూ వెళ్ళాలి. మొత్తం కూడా ఈ విధంగా అల్లుకుంటూ వెళ్ళాలండి. మీకు ఎవరికైనా ఇలాంటి మోడల్స్ చాలా డిజైన్స్ అనేవి ఉన్నాయి. మీకు నేను ఫోటో అనేది పెడతాను. మీకు కావాలనుకుంటే మీరు ఆర్డర్ అనేది చేసుకోవచ్చు. మీ శారీ కలర్ కాంబినేషన్ బట్టి నేను కొరియర్ అనేది చేస్తాను. మీకు ఏ మోడల్ అనేది కావాలన్నా కూడా ఒకవేళ మీరు ఆర్డర్ చేసుకోవాలనుకుంటే వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ అవ్వచ్చు. ఇట్లా మనం వచ్చేసి ఈ విధంగా కూడా బిగినర్స్కి అనేది నేను చూపిస్తున్నాను. చిన్న పికౌట్స్ అనేది వస్తాయన్నమాట. ఈ విధంగా మనకు ఎన్ని ఇప్పుడు మనకు రింగ్ అనేది ఉంది కదా, ఇక్కడ ముప్పావు భాగం అనేది రింగ్ బీడికి మనం అల్లుకుంటూ వెళ్ళాం. అక్కడి నుంచి మనకు ఎన్ని అయితే పడతాయో అన్నీ ఇవి వచ్చేసి కౌంట్ అనేది ఉండదండి. ఇలా మనము ఒక 7, 8 వరకు అనేది వచ్చేస్తాయి అన్నమాట. 9 కూడా పడవచ్చు అన్నమాట. ఈ విధంగా అల్లుకున్న తర్వాత మనకు వచ్చేసి ఇట్లా రెండవ బిడికి ఇట్లా మనం వచ్చేసి ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇక్కడ మధ్యలో నుండి సింగిల్ తీసుకోవాలి. అంటే ఇప్పుడు మనం జాయింట్ అనేది రెండవ బీడ్ అల్లుకున్నాం కదా, అట్లా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మొత్తం కూడా ఇదే ప్రాసెస్ అన్నమాట. డబల్ క్రోషెట్ అల్లుకొని మళ్ళీ మనము ఇక్కడ వచ్చేసి సింగిల్ మనం అల్లుకుంటూ వెళ్ళాలి. అంటే మనం చిన్న పికౌట్ లాగా అనేది వచ్చాను. ఇది వరకు వీడియోలో అనేది నేను పింక్ కలర్ దాంట్లో సింగిల్గా అల్లి చూపించాను చూడండి ఆ బీడికి. అలా అన్నమాట. ఇది కూడా సేమ్ ఇదే విధంగా మనం అనేది అల్లుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ వచ్చేసరికి మనము లాస్ట్ ఇదంతా కూడా గోల్డ్ బీడ్ అనేది కనపడకుండా మనం వచ్చేసి ఈ క్రోషా అనేది వేసుకుంటూ వెళ్ళాలి. ఈ క్రోషెట్ వచ్చేసి చాలా బాగుంటుందన్నమాట. బిగినర్స్కి ఉపయోగపడుతుందని చెప్పేసి నేను ఈ వీడియో అనేది చేస్తున్నాను. ఇంకా మన దగ్గర వచ్చేసి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వేయబడును. అలాగే మనకు మీరు కలర్ కాంబినేషన్ పంపించినా కానివ్వండి, ఇట్లా మనం అనేది వేస్తామన్నమాట. మీరు వాట్సాప్ ద్వారా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు, ఆర్డర్ అనేది చేసుకోవచ్చు. ఇట్లా ఇక్కడ వచ్చేసి ఈ విధంగా మనం చూసుకోవాలి. ఇలా చూసుకున్న తర్వాత ఇప్పుడు మనకు ఇది ఉంది కదా, మూడవ బీడ్ అనేది సింగిల్ క్రోషెట్ అనేది జాయింట్ ఏదైతే వేసామో అక్కడ వేసుకున్న తర్వాత సేమ్ ప్రాసెస్ మళ్ళీ మనం స్టార్టింగ్లో ఏదైతే చిన్న పికౌట్ లాగా 3 గొలుసు కుట్ట అనేది వేసుకొని మనకు పక్కన ఉన్న దాంట్లో మనం ఈ విధంగా వేసుకోవచ్చు. చూడండి ఈ విధంగా. అంటే మనకు బీడ్ అనేది కనబడకుండా మనము అల్లుకుంటూ వెళ్ళాలన్నమాట. ఇట్లా ఈ విధంగా అనేది మనం మొత్తం కూడా ఇలా శారీకి తగ్గట్టు మనం వచ్చేసి ఇలా అల్లుకున్న తర్వాత మనము శారీకి వచ్చేసి స్టిచ్చింగ్ అనేది డైరెక్ట్ చేసుకోవచ్చు. అంటే నార్మల్ నీడిల్తో మనము వేసుకోవచ్చు అన్నమాట. అంటే ఎవరైనా కూడా వేసుకోవచ్చు. ఇలా రాని వాళ్ళు ఎవరైనా ఉన్నారు అని అంటే మీకు కావాలి ఇలాంటి మోడల్స్ డిజైన్స్ అనుకుంటే మీరు ఆర్డర్ అనేది చేసుకోవచ్చు. వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ అవ్వచ్చు. ఈ విధంగా నేను అనేది ఎంత కాస్ట్ అనేది నేను మీకు చెప్తానన్నమాట. ఇక్కడ ఈ విధంగా లాస్ట్లో వచ్చేసి ఒక 2 ఎక్స్ట్రా గొలుసు కుట్టు అనేది పట్టుకొని ఈ విధంగా తీసేసి మనం అనేది ఈ విధంగా మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్నాక శారీకి ఎన్ని వస్తాయి అని అంటే మనం 20 అయినా వేసుకోవచ్చు, 25 అయినా వేసుకోవచ్చు అన్నమాట. ఇలాంటి బంచెస్ వచ్చేసి ఇక్కడ చూడండి బ్యాక్ సైడ్కి ఇలా మనకు క్లాత్ ఇక్కడ మనకు థ్రెడ్ అనేది ఇలా అటాచ్ చేసుకోవాలి. ఇదంతా కూడా అటాచ్ చేసుకున్న తర్వాత ఇక్కడ శారీకి సరిపడా నేను ప్రిపేర్ చేసి పెట్టాను. అన్నీ కూడా ఈ విధంగా మనము కలర్ కాంబినేషన్ బట్టి చేసుకోవచ్చు. ఇక్కడ సింగిల్ కలర్ అయినా వేసుకోవచ్చు, లేదు అని అంటే మనకు ఇప్పుడు పై పక్కన మనకు డబల్ క్రోషెట్ వేసాం కదా పికౌట్ కాకుండా, అలా కూడా మనం డబల్ షేడ్ అనేది కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు శారీ ఉందనుకోండి, ఈ శారీకి ఈ విధంగా పెట్టి మనము ఇట్లా మనం అనేది పెట్టుకోవచ్చు అన్నమాట. ఈ విధంగా మనకు ఇది వచ్చేసి సిల్క్ శారీ, నేను రెఫరెన్స్గా నేను ఇది అనేది చూపిస్తున్నాను.
మనము పట్టు శారీస్కి ఈ విధంగా చేసుకుంటే చాలా నీట్గా ఉంటాయి అన్నమాట. ఇక్కడ వచ్చేసి చూడండి ఈ విధంగా నాట్ అనేది వేసేసుకొని మనం తీసేసుకుంటే అయిపోతుంది అన్నమాట. ఈ విధంగా ఇక్కడ చూడండి ఇట్లా ఇట్లా శారీకి పళ్ళు పాటలు అన్నీ కూడా ఈ విధంగా పెట్టుకొని మనము చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి చూడండి ఇది ఫస్ట్ మనము ఈ విధంగా పెట్టేసుకొని డైరెక్ట్ ఇలా కూడా అల్లుకోవచ్చు. లేదు అని అంటే ఇక్కడ నేను ఇప్పుడు బీడ్ అనేది పెట్టాను కదా, ఇలా బీడ్ అనేది పెట్టి నేను అనేది మీకు ప్రిపేర్ చేసి ఇస్తాను అన్నమాట. ఈ విధంగా ఇట్లా కూడా మనం అనేది పెట్టుకోవచ్చు. ఈ విధంగా డిజైన్ అనేది వస్తుంది చాలా నీట్గా. ఇవి చాలా ట్రెండింగ్లో ఇది ఉన్నాయన్నమాట. చూడండి ఈ విధంగా ఇలా వచ్చేస్తాయి. ఇట్లా మనము 3 ఇంచుకి ఒకటి ఈ విధంగా పెట్టుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి మనము అలా అయినా పెట్టుకోవచ్చు. లేదు అని అంటే ఇప్పుడు మనం చూడండి ఇట్లా మనం అనేది ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి ఇక్కడ ఫ్లవర్ అయినా పెట్టుకోవచ్చు, ఫ్లవర్ బీడ్ లాగా. లేదు అని అంటే ఇట్లా రౌండ్ బీడ్ అయినా పెట్టుకోవచ్చు. మనకు బీడ్స్లో రోజా ఫ్లవర్ లాగా ఉంటాయి కదా, అలా బీడ్స్ అయినా పెట్టుకోవచ్చు. మన ఇష్టం అండి. ఇక్కడ బీడ్స్ వచ్చేసి నేను ఇక్కడ వచ్చేసి గోల్డ్ రౌండ్ బీడ్ అనేది పెట్టాను. ఇలా మనం అన్నీ కూడా ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత మొత్తం కూడా మనకు చాలా నీట్గా అనేది వచ్చేస్తాయి. మీకు కనుక కావాలి అనుకుంటే ఎవరైనా ఆర్డర్ అనేది చేసుకోవచ్చు. మీకు ఏ కలర్లో కావాలి శారీస్కి తగ్గట్టు నేను అనేది ప్రిపేర్ చేసి పంపిస్తాను. ఆన్లైన్ ఆర్డర్ ద్వారా కూడా చూడండి ఈ విధంగా వచ్చేస్తాయి అన్నమాట. అన్నీ కూడా శారీకి తగ్గట్టు ఇట్లా వచ్చేస్తుంది మనకు వితౌట్ కుచ్చు బీడ్ అన్నమాట ఇది. ఇట్లా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.